అందరికీ నమస్కారం. నా పేరు పసుపునూరి అశోక్ నంద, భారతీయ జనతా పార్టీ పెంట్లవెల్లి మండలం. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్రిడ్జు 1994 1వ నెల 19వ తారీఖున ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు మల్లు రవి, అదేవిధంగా అప్పటి ఎమ్మెల్యే రామచంద్రరావు గారు దీన్ని 25 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి ఈ యొక్క బ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు. అవి సరిపోదన్నట్టుగా ఇప్పుడున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత దీనికి అదనంగా 30 లక్షల రూపాయలు తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పేసి అక్కడ ఒక షెడ్డు మరియు ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిన ఇంత బడ్జెట్తో దీన్ని నిర్మించిన ఏ ఒక్కనాడు ఇక్కడ మోటార్లు దింపింది లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎత్తిపోతల పథకం కింద నీళ్ళు అందించింది లేదు. ఈ యొక్క ఎత్తిపోతల పథకం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఎంగంపల్లి గ్రామానికి, మల్లేశ్వరం గ్రామానికి 500 ఎకరాలకు రైతులకు నీళ్ళు అందిస్తామనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క దాన్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ యొక్క బ్రిడ్జ్ పేరుకు మాత్రమే ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంటుంది. ఏ ఒక్కనాడు ఇక్కడ మోటార్ దింపింది లేదు. సుక్క నీరు 1 ఎకరానికి 5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన పాపన ఎన్నడూ కూడా ఈ ప్రభుత్వాలు పోలేదు. అదేవిధంగా ఇక్కడ నిర్మించినటువంటి షెడ్డు బర్రెలకు, గొర్రెలకు, మేకలకు ఆశ్రమం కింద అయిపోయింది తప్ప ఏనాడు వీటి వలన ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జ్ డ్యామేజ్ కావడానికి కారణం నిన్న కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటికి గురై ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కుప్పకూలిపోయింది. కానీ అయినా దీన్ని అధికారులు ఏనాడు సందర్శించింది లేదు, ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. పక్కన కృష్ణమ్మ ఉంది, కృష్ణమ్మ ఒడి లోపలనే దీన్ని నిర్మించినారు. కానీ ఏ ఒక్కనాడు కూడా మా యొక్క రైతులకు, కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాలకు రైతులకు ఎవరికి కూడా నీరు అందించిన పాపాన ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని కృష్ణమ్మ ఒడిలోనే నిర్మించినప్పటికీ ఈ యొక్క గ్రామాలకు ఎప్పుడు కూడా సుక్క నీరు అందించిన పాపాన ఈ ప్రభుత్వాలు పోలేదు. కాబట్టి అధికారులారా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులారా అర్థం చేసుకోండి. రైతుల యొక్క బాధలను మీరు చూడండి. నిండు కుండలాగా కృష్ణమ్మ ఉన్నా కానీ సుక్క నీరు కూడా మా యొక్క రైతుల పొలాలను తాకిన పాపాన పోలేదు. ఈ యొక్క ఇంతటి దుర్గార్గమైనటువంటి పాలన మీరు పరిపాలిస్తున్నందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మా యొక్క రైతుల బాధను అర్థం చేసుకోండి. రైతులకు నీరు అందించే విధంగా మీరు ముందుకు అడిగేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మేము.